హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. నార్మల్ బిర్యానీ కంటే ఈ చికెన్ బిర్యానీ రుచి అనేది చాలా బాగుంటుంది. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కేజీ వరకు చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, ఒక 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 గుప్పెడు పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు వరకు పెరుగు, 1 అరచెక్క నిమ్మరసం పిండుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లోకి కొన్ని బగారా స్పైసెస్ని ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం బిర్యానీ చేయడానికి అరగంట ముందు కేజీ చికెన్కి కేజీ రైస్ని బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చికెన్ పెట్టుకొని ఉడికించుకోవాలి. పక్కన స్టవ్ మీద మరో గిన్నెను పెట్టుకొని అందులోకి బగారా స్పైసెస్, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ బిర్యానీ మసాలా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇలా 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి సగం వరకు చికెన్ వేరొక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ అనేది కూడా ఇలా 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇలా చికెన్ని రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్ లాగా వేసుకోవాలి. సగం రైస్ను సగం చికెన్ని ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఫైనల్గా పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్, కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది మంచి కలర్ఫుల్గా కనబడుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టి పైన ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకొని పైన బరువు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నారంటే మన చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. టోటల్గా 15 మినిట్స్ తర్వాత మన చికెన్ బిర్యానీ రెడీ అయింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ చేసేయచ్చండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం చేసే నార్మల్ బిర్యానీ కంటే ఈ చికెన్ బిర్యానీ రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.